చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ప్రొడ్యూసర్ గారు మాట్లాడాను, డైరెక్టర్ గారితో మాట్లాడాను, చాలా బాగా వచ్చింది. ఈ రోజు ప్రెస్ మీట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు. మీరు మీడియా వారు అంతా కూడా చూసుంటారు, చాలా బాగుంటుందండి. నా పేరు కోటిపల్లి వెంకట సాయి ప్రసాద్, నేను ఎల్బీ నగర్ జనసేన పార్టీ. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టరు తన సినిమా కోసం. ఈ రోజు పెట్టారు, మీరు చూశారు. తన సినిమాలు ప్రమోషన్ కూడా చేయరు. ఈ రోజు ప్రమోషన్ చేసుకోవడానికి కాదు, ప్రెస్ వాళ్ళతో మాట్లాడటానికి, మీ ప్రెస్ వాళ్ళతోనే మాట్లాడటానికి ఇంటరాక్ట్ అయ్యారు. ఇవాళ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఆయన ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారో మీకు ఉదయం అర్థమైపోయి ఉంటుంది. దానికి 1000 రెట్లు మాకు కాన్ఫిడెన్స్ ఉంది కళ్యాణ్ గారి కలెక్షన్ వస్తే 1000 కాదు, అన్లిమిటెడ్. అది 1000 కావచ్చు, 2000 కావచ్చు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనపడితే మాకు అది చాలు. పవన్ కళ్యాణ్ దేవుడు. 7 సంవత్సరాలు అయితే మీకెలా అనిపిస్తుంది బ్రో? అన్లిమిటెడ్ బ్రో, సినిమా తిరిగింది. ఇంకా మాకు కనిపిస్తే చాలు, మాకు దేవుడు. చేసే వాళ్ళకి ఏం చెప్తావు? కుక్కలు వాళ్ళు కుక్కలు. తుఫాను మొదలైంది. అలా తుఫాను మొదలైంది. ఈ యొక్క తుఫాను రేపు మరి 24వ తారీఖు నాడు వాయుగుండంగా మారేటువంటి అవకాశం వచ్చింది. హరిహర వీరమల్లు తుఫాను 24వ తారీఖు నాడు ప్రతి ఒక్క అభిమాని మరి అలా వాయుగుండంగా మారబోతుంది. తుఫాను వస్తుంది, హరిహర వీరమల్లు తుఫాను వస్తుంది. కాబట్టి ఈ రోజు మరి అందరూ కూడా ముందుకెళ్ళి సినిమా టాకీసులలో మన అందరం కూడా తుఫాన్ని మనం వీక్షించే సమయం వచ్చింది. కాబట్టి 24వ తారీఖు నాడు మనం అందరం కూడా బయలుదేరాలని చెప్పేసి అభిమానులకు నేను ఖచ్చితంగా నేను పిలిపిస్తున్నా. నగరకాల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా దాదాపు 100-200 మంది నల్లగొండ జిల్లా నుంచి కూడా 300-400 మంది రావడం జరిగింది. ఈ హరిహర వీరమల్లు తుఫాను వాయుగుండంగా మారబోతా ఉంది, భారీ ఎత్తున మారబోతా ఉంది. మనందరం కూడా రేపు 24వ తారీఖు నాడు రిలీజ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాపాడుకొని మన సినిమా ప్రొడ్యూసర్లను కానీ సినిమా టీంను కూడా మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అభిమానుల బాధ్యత ఇది అనుకోవాలి.